పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం పిఠాపురం పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి రమణరావు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా పిఠాపురం సీతయ్యవారి తోటలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ అత్యంత ఘనంగా నిర్వహించారు. అనంతరం వివిధ స్కూళ్లలో మరియు ఆఫీసు నందు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్వహించారు. సీతయ్యవారి తోటలోని మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని అనంతరం ఏకేపీఎం హైస్కూల్ నందు ఆర్ఎన్బీహెచ్ఆర్ జూనియర్ కాలేజీలో అనంతరం ఏకేపీఎం హైస్కూల్ నందు ఆర్ఆర్బీహెచ్ఆర్ జూనియర్ కాలేజీలో మున్సిపల్ కార్యాలయంలో రాజీవ్ గాంధీ మున్సిపల్ హైస్కూల్ శ్రీ బాదం మాధవరావు గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం జనసేన పార్టీ పిఠాపురం పట్టణ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి జన్మదినం కావడంతో కార్యకర్తలు జనసేన నాయకులు కేక్ను కట్ చేసి ఆమెపై గల అభిమానాన్ని తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ స్టేట్ డైరెక్టర్లు, నామినేటెడ్ పదవుల్లో ఉన్న నాయకులు, జనసేన నాయకులు సురవరపు సురేష్, చెల్లుబేని సతీష్, చెల్లుబేని నాగేశ్వరరావు, బాలిపల్లి రాంబాబు, రెడ్డం జనార్దన్, బొజ్జా లోవరాజు, మార్నేటి రంగబాబు, వార్డు ఇన్ఛార్జీలు వనం వీరబాబు, సోరంపూడి లక్ష్మీపతి, చంద్రశేఖర్, ఆగంటి ప్రభాకర్, కొత్తం సుందరం, ఏవి కమల, నాగమణి, భాను, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. శేఖర్ ఒకసారి దానికి తగ్గట్టుగా మనం అభివృద్ధి చెందాలని కోరుకున్న వ్యక్తులు వాళ్ళందరూ వారి అభివృద్ధి పదంలో వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ మనందరం కూడా మన దేశ అభివృద్ధికి, మన రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సిహెచ్ వరలక్ష్మి రమణారావు, పిఠాపురం టౌన్ జనసేన ఇన్ఛార్జ్ అండి. ఈరోజు దేశ ప్రజలందరికీ నేను 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మన పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన దేశ సమగ్రత చాలా ముఖ్యం, దేశాభివృద్ధికి అందరూ పాటుపడాలి, మన ప్రతి గ్రామాన్ని కూడా, మన గ్రామ స్వరాజ్యమైన దేశం కాబట్టి మన దేశానికి గ్రామాలు పట్టుకొమ్మలు అని నమ్మిన వ్యక్తి కాబట్టి మన గ్రామాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని, అందరూ కూడా పాడి పంటలతో సుఖశాంతులతో చాలా అందమైన జీవితం గడపాలని చెప్పి కోరుకునే వ్యక్తి. ఆయన స్ఫూర్తితోనే మేము ఇక్కడ పిఠాపురం జనసేన పార్టీ ఆఫీస్లో ఈరోజు జెండా వందనం చేయడం జరిగిందండి. ఎందుకంటే వాడవాళ్ళ మువ్వన్నెల జెండా ఎగరాలన్నది మన ప్రధాని గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన డిప్యూటీ సీఎం గారు అందరి కదా. అలాగే మా జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అందరం కలిసి ఇక్కడ ఈ పార్టీ ఆఫీస్లో మేము జెండా వందనం చేసి మన దేశానికి మా దేశభక్తిని చాటుకోవడం జరిగిందండి. తర్వాత ఈరోజు మున్సిపల్ గర్ల్స్ స్కూలు, ఏకేపీఎం స్కూలు, బిఎంఆర్ స్కూలు, ఆర్ఆర్బీహెచ్ఆర్ జూనియర్ కాలేజ్ అండ్ స్కూల్, వీటన్నిటిలో కూడా జెండా వందనంకి మేము వెళ్ళి మన జెండాకి మేము సెల్యూట్ చేయడం జరుగుతుందండి. అది కాకుండా ఇంకా మిగిలిన చోట్ల కూడా ప్రతి వాడవాడలో కూడా మువ్వెన్నెల జెండా ఎగిరి మన దేశ సమగ్రతని చాటాలని చెప్పి నేను ఒక దేశభక్తురాలుగా కోరుకుంటున్నాను. మన ప్రధాని గారు చెప్పినట్టుగా ప్రతి ఇంటి మీద కూడా ఈరోజు మన మువ్వెన్నెల జెండా ఎగరాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందరూ ఆ విధంగానే కృషి చేస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. జై హింద్.